హలో అండి. వెల్కమ్ టు ఎలిగెన్స్ వ్లాగ్. ఈరోజు నేను మీకు ఒక న్యూ డిష్ అనేది చూపించేస్తున్నానండి. ఆలూ పరాటా. ఇది డిఫరెంట్ స్టైల్‌లో చేసేస్తున్నానండి. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌తో చేస్తారు కదా! సో, నేనైతే ఒక ఈజీ మెథడ్ అనేది చూపించేస్తున్నాను మీకు. నేనైతే ముందుగానే బాయిల్డ్ పొటాటో తీసేసుకున్నానండి. దానికి కావాల్సిన ఫ్లోర్ అంతా మిక్స్ చేసుకున్నాను. దీనిలో నేను బటర్ యాడ్ చేశాను అండ్ బ్లాక్ నువ్వులు, వైట్ నువ్వులు యాడ్ చేశాను. ఫ్లోర్ దానికి తగ్గట్టు మనం పొడిగా యూస్ చేస్తాం కదా పొడిపిండి, చపాతీ రోల్ చేసేటప్పుడు. సో, దాన్ని తీసేసుకున్నాను. సో, ఇంతవరకు ఇలా ఉంటే ముందుగానే మనము ఆనియన్స్, క్యారెట్ అన్నీ కూడా పోపులో వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని మగ్గేదాకా. సో, ఈ బాయిల్డ్ పొటాటోని బాగా స్మాష్ చేసేసుకొని చిల్లీ వేసాను అండ్ చిల్లీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా. సో, ఇలాంటివన్నీ కూడా మనము మొత్తం మ్యాష్ చేశాక వేసుకుంటే దీనిలోకి బాగా పడుతుంది. సో, ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చేస్తుంది. నేను చూపించేది వచ్చేసరికి ఆలు లేయర్ అండి. 2 లేయర్స్ ఆలూ పరోటా చూపించేస్తున్నాను నేను. సింగిల్ లేయర్తో కాదండి ఆలూ పరోటా అనేది మీకు చూపించేసేది. సో, ఇలా చేసినందుకు ఏంటంటే ఒక టిప్ మనకి పెనం మీద అంటుకోకుండా ఉంటుంది. సో, అందుకని చెప్పేసి నేను ఈ టిప్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసాను. అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా కావాలి అన్నప్పుడు సో, మనం ఇలాగ డిఫరెంట్గా చేసి పెడితే కూడా చాలా బాగుంటుంది కూడా. చూసేయండి, నేనైతే ఇప్పుడు మీకు లేయర్డ్ ఆలూ పరోటా పిజ్జా లాగా ఎలా చేస్తున్నానో చూసేయండి. చూసేశారు కదండి, నేనైతే 2 రోటీస్కి ఆల్రెడీ స్టఫ్ అనేది రెడీ చేసేసాను. నేను ఈ ఒక చిన్న సైజు బోండా సైజులో ఆలూ స్టఫ్ అనేది తీసేసుకొని ఆ బాల్ని ఇలా పెట్టేసి కొంచెం లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా రౌండ్గా వచ్చేటట్టు చేసేసానండి. ఇలా చేయటం వల్ల రోటీ అంతా కూడా వచ్చేస్తుంది. సో, నేను ఇలా చేయటం వల్ల ఏంటంటే మనము మొత్తం కర్రీ కూడా తినేసేస్తాము అండ్ మనము 2 రోటీస్కి తగ్గట్టు ఉండే దాన్ని కూడా తీసుకుంటాం. అండ్ కొంచెం ప్రీ హీట్ అయ్యాక రోటీ అనేది మనం అప్పుడు అటు ఇటు ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఈ టిప్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆలూ పరోటా చేయాలంటే పెనానికి అతుక్కుంటుంది అనుకుంటూ ఉంటారు. సో, ఇలాగ 2 లేయర్డ్ అనేది మీకు చూపించేస్తున్నాను. 3rd లేయర్ అనేది మిడిల్లో మనం ఆలూ స్టఫ్. సో, మొత్తం ఇది 3 లేయర్ అనమాట. లైక్ పిజ్జా లాగని చెప్పేయచ్చు. పిల్లలు ఎప్పుడైనా పిజ్జా కావాలి అని అంటూ ఉన్నట్టయితే మీరు ఇలా కూడా ట్రై చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. వచ్చిందండి నాకు. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నేను ఆలూ పరోటా అనేది చేస్తాను, బట్ ఈ స్టైల్‌లో అయితే చేయలేదు. సో, అందుకని ఈ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందని మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని మీరు కూడా ట్రై చేయొచ్చు. సో, కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. పెనానికి అతుక్కోకుండా ఉంటుంది. మనం పిజ్జా లాగా తిన్నట్టు ఉంటుంది. సో, సూపర్‌గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.